నెల్లూరు జిల్లా కావలి ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా ఊర్లలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తామని తెలియజేశారు. మీరు ఎన్నిసార్లు అడిగినా మన దగ్గర బస్సులు లేవు, ఉన్న రూట్ తీసేస్తే గొడవ ఎక్కువ. అందువల్ల మేము ఏ రూట్లో కూడా అవకాశం ఉన్నంత వరకు మేము అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. అడిగున్నారు కానీ బస్సెస్ ఇప్పుడు మనకేమంటే నెలకి 2 బస్సులు స్లాబ్ అయిపోతున్నాయి, కొన్ని కొత్త బస్సులు రావడం లేదు. ఆడవాళ్ళు ఏదో చేసి ఒక నలుగురికి ఉపాధి ఇది తర్వాత ఈ క్యాండిల్స్ కానీ తర్వాత ఇవన్నీ కనపడుతున్నాయి. అసలు అవి లేనే లేవు. క్యాండిల్స్ మేకింగ్, తర్వాత సాంబ్రాణి కడ్డీలు మేకింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అసలు అతని సోపులు షాంపులు ఏమీ లేవు. ఇప్పుడు జస్ట్ వాళ్ళు అమౌంట్ తీసుకెళ్తున్నారు, ఏదో చేస్తున్నామంటున్నారు. ఏమైతే నాకైతే డబ్బు ఖర్చు పెడితే అది డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే దీనికి ఎందుకు మాట్లాడుతున్నానని చెప్తాను. నేను ఊరికి ప్లాస్టిక్ అనేది పెద్ద పిశాచి భూతం అయింది. ప్లాస్టిక్ దీనికి ఏం సంబంధం మేడం అంటారు. నేను గతంలో హరినారాయణ గారు అప్పుడు 5 పేజీలు లెటర్ రాశాను. హరినారాయణ గారు నేను సొంతగా దాంట్లో సారాంశం ఏంటంటే, నాకు ఈ ప్లాస్టిక్ ని ఆపాలంటే దానికి ఆల్టర్నేటివ్ మనం చూపించాలి, అంతే కదా. ఇప్పుడు ఉదయం ప్యాకెట్ కట్టిస్తాడండి టిఫిన్ కాబట్టి ఇది యాజ్ ఎంపీడీఓ కాదు, మాకు కొంత డౌట్ఫుల్గా ఇది అడగారు. ఇప్పుడు మీరు అప్ అండ్ డౌన్ కూడా ఇప్పుడు మనము బెంగళూరు అన్నారు, బెంగళూరు బస్ అక్కడి నుంచి మళ్ళీ మనం రావచ్చు ముందే కాబట్టి మేము లోకల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నాను కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి కూడా రావచ్చు కదా మన బస్సు ఉంటే. మనకి అంతర్రాష్ట్రీయ తర్వాత అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీస్, ఎక్స్ప్రెస్ ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ నుంచి మనం రిటర్న్ కూడా రావుతాం. ఓకే, ఇది హైదరాబాద్ దాకా ఉంటే రావచ్చు. ఓకే, ఇదొకటి టైమింగ్స్ అది పర్టికులర్గా ఒక టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అన్ని బస్సులు అన్ని టైంలో తర్వాత స్టాపింగ్ పాయింట్ ఏమైనా స్పెషల్గా పెట్టారని లేడీస్కి, లేదా అందరితో పాటు మేము కూడా ఒక అంటే జనరల్ వాళ్ళు నిలబడి ఉంటారు కదా, ఫ్రీ బస్సులకి ఏమైనా ఒక స్టాపింగ్ పాయింట్. అందులో భాగంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా 17 పంచాయతీని అడ్మినిస్ట్రేషన్ చేయటము, వారి నోడల్ ఆఫీసర్గా వ్యవహరించడం. ఇదే కాకుండా మనకి పెన్షన్స్ కాను, లోన్లు కావచ్చు, ఏదైతే ప్రజలకి అర్హత గల వారికి మనం ఇస్తున్నామో అలాంటివి కూడా మన మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి ప్రతి నెల మనము 7,979 పెన్షన్స్ను మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీనికోసం 3,47 లక్షల రూపాయలని మన మండల పరిషత్ కార్యాలయం 17 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 7,979 పెన్షన్స్ను మనం అంటే ఓఏపీ కావచ్చు, వీడియో కావచ్చు, మిగతా ఇతర రకాలటువంటి రకరకాల పెన్షన్స్ని మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనే పేరుతోటి మనము పంపిణీ చేస్తున్నాము. ఈ నెల కూడా 3,37,00,000 మనము డిస్బర్స్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఇటీవల కాలంలో ఒక 108 స్పౌస్ పెన్షన్లు కొత్తగా మనము పంపిణీ చేయడం జరిగింది. అలాగే మనకి లోన్స్కి వచ్చేసరికి బీసీ కార్పొరేషన్ లోన్లు ఒక 57 యూనిట్స్ ఉంటే అవి మనము ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇంటర్వ్యూస్ కూడా జరుపుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ప్రస్తుతం వాటిని నిలుపుదల చేస్తున్నారు. మళ్ళీ త్వరలోనే వాటిని కొనసాగించే అవకాశం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ కూడా 66 లోన్స్ యూనిట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఆయా బ్యాంకులతోటి మేము ఒకసారి సమీక్ష చేసేసి వాటిని కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయానికి 2 రకాల అటువంటి ఫండ్స్, గ్రాంట్స్ ఉంటాయి. అది ఒకటి జనరల్ ఫండ్ అండ్ 15 ఫైనాన్స్. మనకు జనరల్ ఫండ్ చూస్తే ఈనాటికి ఇప్పటికీ, ఎందుకంటే గత 2 టర్మ్లో మనకి ఈ రోజు కూడా జనరల్ ఫండ్ రిలీజ్ కాలేదు, అలాగే 15 ఫైనాన్స్ కూడా రిలీజ్ కాలేదు. దానికి సంబంధించి ఒక 70,000 మాత్రమే మనకి నిల్వలు ఉన్నాయి. అలాగే 15 ఫైనాన్స్ గ్రాంట్ కూడా 12,600 మాత్రం నిల్వలు ఉన్నాయి. దీంతో మనం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం చేయలేమని సభ్యులకు తెలియజేస్తున్నాం. అలాగే ఫండ్స్ వచ్చిన వెంటనే కూడా మీరు ఏదైతే ప్రతిపాదిస్తారో ఆయా